విశాఖలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులకు భారీ వర్షాలు నేలకొరగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో రెస్క్యూ టీమ్స్ ని మోహరించారు. విశాఖలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో రెస్క్యూ టీమ్స్ ని మోహరించారు. విశాఖలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో రెస్క్యూ టీమ్స్ ని మోహరించారు. ఇక విశాఖలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నందకుమార్ అందిస్తారు. నందకుమార్. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి మోంతా తుఫాన్ అయితే తీవ్ర అతలాకుతలం చేసిందనే చెప్పాలి. జనజీవన స్రవంతి మొత్తం అతలాకుతలం అయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈ యొక్క తుఫాను యొక్క బీభత్సం చాలా ఎక్కువగానే ఉన్నది. ముఖ్యంగా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఎక్కడికి అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అది చేశారు. ముఖ్యంగా 3 జిల్లాలకి సంబంధించి కోస్టల్ ఏరియా ఎక్కువ ఉన్న నేపథ్యంలో మొత్తం అధికారులు ఎక్కడికక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు రైన్ఫాల్ చూసుకుంటే దాదాపు 102 సెంటీమీటర్ల పైన ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కురిసిందంటే ఈ యొక్క మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే ఈ యొక్క తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడం, తీరం దాటేది ఈ రోజు రాత్రి ఉన్న నేపథ్యంలో ఇది కళింగపట్నం, కాకినాడ మధ్యన ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు ఈ యొక్క ఈదురుగాలిలో 90 నుంచి 110 కిలోమీటర్ల మేర విండ్ స్పీడ్ ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రతి ఒక్క జిల్లా, ముఖ్యంగా కోస్టల్ ఏరియాల్లో ఉన్న జిల్లాలన్నిటికీ కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్స్ అవి ఏర్పాటు చేసి ప్రజలకి ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా ఈ యొక్క విండ్ స్పీడ్ ని ఎప్పటికప్పుడు అయితే తెలియజేస్తున్నారు. అలాగే విశాఖపట్నానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా భీమిలి, కాపులుప్పాడ, రుషికొండ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించి వారికి అన్ని రకాల సదుపాయాలు కూడా చేస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాలైన ఇటు పాడేరు, చింతపల్లి, సీలేరు ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న గిరిజనులను కూడా ప్రభుత్వ అతిథి గృహాల దగ్గరికి పంపించే ప్రయత్నం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క విశాఖపట్నం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకి ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు కలిగినట్లయితే ఆ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ ఎక్కడికక్కడ విశాఖ నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లోనైతే పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ యొక్క డ్రోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని అలాగే ప్రజల యొక్క క్షేమ సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని రకాలుగా ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి. మొత్తం స్టేట్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అలాగే నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఈ యొక్క ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క సూచనల మేరకు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ యొక్క మోంతా తుఫాను వల్ల
ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యొక్క కలెక్టర్లు అయితే సమీక్షలు చేస్తున్నారు శాలిని. అలాగే నందకుమార్, మీరు అన్నట్టు ప్రభుత్వం ముందస్తుగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. సో అక్కడ ఉన్న ప్రజలకు సహాయక చర్యలపై అక్కడ ఏమంటున్నారు? ప్రజలు అందరికీ అందుతున్నాయా? ఖచ్చితంగా శాలిని, ఏదైతే ఇప్పటికే ప్రజలకి సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకి తరలించారు. ఎందుకంటే ముఖ్యంగా భీమిలి అటువైపు ఈ యొక్క విండ్ స్పీడ్, అలాగే ఈ యొక్క సముద్రం రఫ్ గా ఉన్న నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించారు. వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు, ఎందుకంటే గృహిణులు, గర్భిణీలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న మహిళలందరికీ కూడా పాలు, ఇటువంటి నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఎవరైతే నియోజకవర్గ వారీగా సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి యొక్క నియోజకవర్గాల్లో పర్యటన చేస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ఎవరైతే జీవీఎంసీకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరితోటి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇటు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఇటు మేఘాద్రి గడ్డ, అలాగే ఇటు మహేంద్ర తనయ, వంశధార పైనుంచి వస్తున్న ఈ యొక్క వరద ఫ్లోని కూడా ఎప్పటికప్పుడు ఇన్పుట్, అవుట్పుట్ చెక్ చేస్తూ ఇటు అమరావతిలో ఉన్న ఎవరైతే ఇరిగేషన్ శాఖకి సంబంధించి ఈఎన్సీ అధికారులు కూడా తెలియజేస్తూ వాటి యొక్క ఇన్పుట్, అవుట్పుట్ కూడా చెక్ చేస్తున్నారు. వరద నేపథ్యంలో ఏ గ్రామానికి ముప్పు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఇటు గిరిజన ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు బాగా పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే అల్లూరు జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ ఇప్పటికే 3 రోజుల పాటు స్కూల్స్, కాలేజీలు అన్నింటికి కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి ఒక్క జిల్లాకే కూడా ఒక స్పెషల్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ను వేసి ఈ యొక్క ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు శాలిని. నందకుమార్, ఇప్పటికే విశాఖ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ అతలాకుతలం అవుతుంది. సో ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది విశాఖలో ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది? వాతావరణ శాఖ ఏమంటుంది? ఇప్పటికీ ఈ యొక్క ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు ఈ రోజు అర్ధరాత్రి ఇటు కళింగపట్నం నుండి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఇది తీవ్ర తుఫాన్ గా మారింది. అయితే ఇది తీరం దాటినప్పుడు దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల మేర ఈ యొక్క విండ్ స్పీడ్ ఉన్న నేపథ్యంలో ఏ జిల్లాకి దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుందనే దానిపైన ఇప్పటికే ఈ యొక్క ఐఎండీ అధికారుల దగ్గర నుంచి సూచనలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే నెల్లూరు, మచిలీపట్నం, బాపట్ల ఇటువంటి ఏరియాల్లోనే ఎక్కువగా ఈ యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారుల యొక్క సూచనల మేరకు ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని, ఎటువంటి పరిస్థితుల్లో చెట్ల దగ్గర కానీ, అలాగే కరెక్ట్ స్తంభాల దగ్గర కానీ, అలాగే ఈ యొక్క ఓపెన్ స్పేసెస్ లో కూడా ఉండకూడదని చెప్పి ఇప్పటికే అధికారులు ఈ యొక్క ప్రజల్ని అప్రమత్తం చేసిన దిశగా ఇప్పటి వరకు విశాఖపట్నం నగరం వరకు కూడా చూసుకుంటే ఎక్కడికక్కడ జేసీబీ క్రేన్స్, అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క చెట్లు ఒరిగిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసే దిశగా జీవీఎంసీకి సంబంధించి అధికారులు అందరూ కూడా నిమగ్నం అయి ఉన్నారు. అలాగే డ్రోన్స్ తోటి మొత్తం ఈ యొక్క ప్రతి ఒక్క స్ట్రీట్ ని కూడా తనిఖీ చేస్తూ వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ అయినట్లయితే వాటిని ఇమీడియట్ గా క్లియర్ చేసే దిశగా జీవీఎంసీ శానిటేషన్ సిబ్బంది, అలాగే ఆర్డీఓకి సంబంధించి రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.